హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అయితే వస్తామన్నమాట. వచ్చేసిన వెంటనే మా అక్కేమో వాటర్ అవి ఇస్తుంది. తర్వాత బ్యాగులు నిండిపోయాయని చెప్పేసి మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. మా అక్క వాళ్ళవి మావి, అదే చిన్న అక్క వాళ్ళవి మావి బ్యాగులు నిండిపోయి, తర్వాత అక్క వాళ్ళ అబ్బాయి మెడికల్ కాబట్టి వాడివి సంబంధించినవి కొన్ని బాక్సులలో ఉండిపోయాయి అనమాట. ఇక్కడ ఏంటంటే బాగా పడుకున్నారు, మమ్మల్ని చూసి అయితే లేచారనమాట. తర్వాత అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడేనండి, అదే వియ్యకురాలు అంటారు కదా, వదిన వాళ్ళ ఇల్లు. అయితే అక్కడికి అయితే వెళ్ళామన్నమాట పాపను చూద్దామని. మా అక్క వాళ్ళ పాప ఏంటంటే బ్యూటీషియన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్ కూడా అనుకోవచ్చు. టైలరింగ్ చేస్తుంది, చాలా బాగా అయితే చేస్తుందండి. అన్ని మోడల్స్ అయితే కుడుతుంది అనమాట, బ్లౌజెస్ అన్నీను. తర్వాత ఇల్లు అయితే అలా తీస్తుంటే టెడ్డీ బేర్స్ అవి తీస్తాను అనమాట. బోల్డ్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి, అవన్నీ తీస్తున్నాను. ఇక్కడ ఏంటంటే జోకులు, పిన్ని టెడ్డీ బేర్స్ అన్నీ ధూళి పట్టేస్తున్నాయి పిన్ని, అలా తీస్తున్నామని ఇక్కడ జోకులు అయితే వేస్తున్నాను అనమాట. వీడైతే డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ డ్యాన్స్ అయితే కాసేపు అలా డ్యాన్స్లు అవి అయ్యాయి అనమాట. వీళ్ళు టీవీలు చూడడం, డ్యాన్స్లు వేయడం అవి కంటిన్యూ అయ్యాయి. కొద్దిగా కాసేపు అలా మాట్లాడుకున్నాము. వీడు వేస్తున్నాడని చెప్పేసి చిన్న కాళ్ళ బాబు కూడా, లక్కీ కూడా వచ్చి వేసేస్తున్నాడు అనమాట. ఇదిగో వాడు ఒక పక్క వేసేస్తున్నాడు, వేసేసి కూర్చుండిపోయాడు అనమాట. అలా కాసేపు మాట్లాడుకున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా అనేసి. ఇక్కడ ఏంటంటే వదిన వాళ్ళు బజ్జీలు బోండాలు అయితే తెప్పించారండి, స్నాక్. ఈవినింగ్ టైం కదా అని చెప్పేసి. మాకు ఏరియాకి సందుకి బోండాలు బజ్జీల షాపులు అయితే బోల్డ్ ఉండే. నెల్లూరులోను ఇక్కడ తక్కువ అనమాట, వైజాగ్లోనూ తక్కువ. అక్కడ అలా కాదు, ప్రతి ఈదికి ఒక బోండాల షాప్ ఉంటుంది, అంగడి ఉంటుంది. అలా అయితే తెప్పించారనమాట. తింటూ కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే మా చెన్నై అక్క ఊరు వెళ్ళిపోయాక బిర్యానీ. చూడబల్ల గేడబల్ల పట్టు నేను కూడా దిమ్ చేస్తాను. పెట్టి నేను లక్కీ లక్కీ అక్కీ అక్కి చూపించదా, చూపించా. ఇక్కడ ఏంటంటే చెన్నైకి అయితే అమౌంట్ పంపించారండి బిర్యానీ పిల్లలు పెట్టించడానికి అయితేను. 1 3 4 5 రే 5 5 5 5 రా 5 రా. ఏ ఇది యూట్యూబ్ లో క్యాల్కులేటర్ పెట్టాను. ఏ ఎంత బ్యాక్ కొనాలి వద్దా? స్కూల్కి వెళ్ళవు నువ్వు? అది ఏ బి సి డి ఈ ఎఫ్ జి
ఇక్కడ ఏంటంటే నైట్ వీడియో మార్నింగ్ వీడియో 2 కలిపి పెట్టేస్తానండి. ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది కదా, ఇదైతే ఇక్కడితో సరిపోతుందని చెప్పి పెట్టానమాట. ఇక్కడ ఏంటంటే అక్క టిఫిన్ కోసం చట్నీలు అవి చేస్తుంది, దోశలు వేస్తానని చెప్పేసి. మా పిల్లలకి నెల్లూరు వెళ్తే ఎగ్ దోశలు కావాలని చెప్పాను కదా, ఇది ఎగ్ దోశలకి కారపు చట్నీ అవన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఒక అక్కేమో ఇల్లు తుడిచిస్తుంది, ఒక అక్కేమో ఆ చట్నీలు అవి రెడీ చేస్తుంటే నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను. కాసేపు బాబుతో ఆడానమాట. వీడు ఒక్కడే బయటకు వెళ్ళిపోయి బండి ఎక్కిపోతున్నాడు అనమాట. వీడు చూసారా ఎంత ధైర్యంగా వెళ్ళిపోయి ఎక్కిపోయాడో, అసలు భయమే లేదు వీడికి. అదే మా అక్కను పిలిచి చూపిస్తున్నాను వీడియో తీస్తూ, చూడు వీడు ఎలా ఎక్కిపోతున్నాడు అనేసి. ఇక్కడ ఏంటంటే మా పెద్దక్క దోశలు కూడా వేసేస్తున్నారు అనమాట. దోశలు కన్నీ రెడీ చేసుకుని దోశలు వేసేస్తున్నారు. పెద్దమ్మ దోశలు వేస్తుందో ఇదిగోండి ఎగ్ దోశలకైతే అయ్యి పెద్దమ్మ. బుజ్జిలో హాయ్ చెప్పు. హాయ్. అక్కడ మా అక్క దోశలు వేస్తుంటే అందరం టీవీల దగ్గర కూర్చున్నాం అనమాట. ఎలక్షన్వి చెప్తారు కదా దానికి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం రాగి సంగటి నాకు చాలా ఇష్టం అండి. అక్కడే రాగి సంగటి చేయమంటే రాగి సంగటి అయితే చేస్తుంది అనమాట. పాపం కలపడం అన్నీ కష్టమే కదా, చేయడం ఈజీ అనుకుంటాను కానీ కలపాలి కదా గట్టిగాను. రాగి పిండి వేసి అన్నీ చేస్తారు కదా. ప్రాసెస్ అంతా అయితే వీడియో తీయలేదనమాట, చిన్న వీడియో అయితే తీసాను. అయితే ఇలా తీసి ఇలా ముద్దలు చేసి చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే నాకు రాగి సంగటిలోకి నాన్ వెజ్ కంటే పచ్చి పులుసు చాలా ఇష్టం అండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కన్ఫామ్గా పచ్చిపులుసుతో తినడం ఇష్టంగా తింటాను. కానీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర తినలేదు ఈసారి, అసలు భోజనం సరిగా అక్కడ చేయలేదు. గుళ్ళు దగ్గర తినడం అయిపోయిందనమాట. అందుకని అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక చేయించుకున్నాను, రాగి సంగటి చేయించుకుని పచ్చిపులుసు అయితే చేయించుకున్నాను అనమాట. చూసారా మా బావగారికి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే నెయ్యి వేడి చేయమని చెప్పేసి మా అక్క చెప్పారనమాట. నెయ్యి అయితే వేడి చేయకుండా నేను అలా వేసేసుకున్నాను, ఎందుకంటే రాగి సంగటి వేడిగా ఉంది కదా దాంట్లో కరిగిపోతుంది అని చెప్పేసి వేసేసాను అనమాట. దాంట్లో పచ్చిపులుసు అయితే వేసుకొని తినేస్తున్నాను. పిల్లల కోసం అయితే చేమదుంపలు పులుసు చేసేసానండి వైట్ రైస్లోకి అని చెప్పేసి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.